బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వరుసగా వీడియోలు బయటకు వస్తున్నాయి. జైల్లో ఖైదీలు మందు తాగుతూ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైలులో ఉన్న ఐసిస్ రిక్రూటర్ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో కర్ణాటకను షేక్ చేస్తుండగా, తాజాగా అదే జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో జైల్లోని ఖైదీలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ మద్యం పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ప్రమాదకర ఘటనల్లో నిందితులుగా తేలిన ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చూపిస్తున్న వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైల్లో ఫోన్ వాడుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఐసిస్ రిక్రూటర్కు జైల్లో ఫోన్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఉన్న వీడియో ఇప్పటిది కాదని, 2023 నాటిదని అధికారులు పేర్కొన్నారు. కానీ తాజాగా వైరల్ అయిన దృశ్యాలు మాత్రం వారం క్రితం తీసినట్లు తెలుస్తోంది. 5000 बोले भाई मैं इसको थोड़ा चलने दो इसको। ओ भाई इसलिए बेजार कर लेता थोड़ा इसलिए मैं बोला 3-4 डेज देखेंगे। तुम्हें क्यों नहीं पासवर्ड नहीं देता वो? इश्यू होता है, किसी पे हाथ लग गया ना। इसमें तुम्हारा जीमेल ईमेल सभी डालते नहीं, हैं? मेरा जीमेल ही मैं नहीं डालता हूँ, लेकिन वो तरीका मेथड जो है वो एक्सपोज हो सकता है, फिर वो सबके लिए प्रॉब्लम हो सकता है। हमने भी प्रॉब्लम होता, फिर वो सॉफ्टवेयर उनको मालूम हो गया तो हमने ब्लैक कर डालता। पहले तो जो जिसका पास मिलता है उसको प्रॉब्लम होता है, तो कस्टडी में लेके गया, मेरा नाम बोला, किसी को नहीं चाहिए वो परेशान परेशानी क्यों लेता है? फिर छोटा चीज होता है, मीडिया में इतना बड़ा करके तो दिखाता इतना दिमाग कहाँ से मंगाता भाई? कुछ भी नहीं है, एक्सपेरिमेंटेशन, छोटा उम्र से एक्सपेरिमेंट करता है। బెంగళూరు జైలుకు సంబంధించిన వరుస వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వీటిపై కర్ణాటక డైరెక్టర్ జనరల్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ అధికారులు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్లను ఎవరు లోపలికి తీసుకువచ్చారు, అవి ఖైదీలకు ఎలా చేరాయి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరుసగా బయటకు వస్తున్న వీడియోలను ఎవరు మీడియాకు చేరవేస్తున్నారనే విషయంపైన విచారణ జరుగుతుందన్నారు. దీనికి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ బెంగళూరు జైల్లోని పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.